ఇంట్లో అందరి ముందు కూడా జ్యోత్స్న తన మనసులో మాట సూరజ్‌కి చెప్తూ ఉంటుంది. మీ అందరికీ చెప్తున్నా, సూరజ్ అంటే నాకిష్టం. సూరజ్‌తో కలిసి బతకగలగనన్న నమ్మకం నాకు ఉంది. నా మనసు ఇది అని ఇంతకంటే నేను బాగా చెప్పలేను. అర్థమైందో లేదో నువ్వే చెప్పాలి సూరజ్ అంటూ అతని కళ్ళల్లోకి చూసి చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. తాత, నేను చెప్పాల్సింది చెప్పాను. నేనంటే ఇష్టమా కాదా అనేది సూరజ్ చెప్పాలి అని అంటుంది జ్యోత్స్న. అయితే సూరజ్ మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. చెప్పు సూరజ్, నా మనవరాలు సిగ్గు విడిచి అందరి ముందు తన మనసులో మాట బయటపెట్టింది. నీ నిర్ణయం ఏంటో చెప్పు అని అంటాడు శివనారాయణ. పెళ్లి చేసుకోను అని అన్న అమ్మాయి నీతోనే జీవితం పంచుకోవాలని నీ ముందు నిలబడి అడుగుతుంది. ఈ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాం. పెళ్లి అనేది ఇద్దరి ఇష్టంతో జరగాలని అన్నావు కదా. ఇప్పుడు జ్యోత్స్న తన ఇష్టం చెప్పింది. ఇక నీ ఇష్టంపైనే మీ జీవితం ఆధారపడి ఉంది. చెప్పు సూరజ్ అంటూ దీపా కార్తీక్లు అడుగుతూ ఉంటారు. అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా అడిగినా కూడా సూరజ్ మౌనంగా ఉంటాడు. దాంతో శివనారాయణ, చెప్పు సూరజ్, ఈ రోజుతో దీనికి ఒక ముగింపు ఇవ్వాలి. నీ నిర్ణయం ఏదైనా పర్లేదు, ఇందులో బలవంతమేమీ లేదు అని అంటాడు. అప్పుడు నోరు విప్పుతాడు సూరజ్. మీరంతా నా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని అర్థమైంది. చెప్తాను వినండి. జ్యోత్స్న అంటే నాకు అంటూ కాసేపు కంగారు పెట్టి చాలా ఇష్టమని అంటాడు. ఆ మాటతో జ్యోత్స్నతో సహా అందరి కళ్ళల్లో సంతోషం నిండిపోతుంది. జ్యోత్స్న అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నాకేమి ఇబ్బంది లేదు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను జ్యోత్స్న మనసులో ఉన్నానని నాకు అర్థమైంది. తన మాటలు చూసి కాదు, తన కళ్ళను చూసి నమ్ముతున్నా. ఆ రోజు మీ అందరి ముందు చెప్పాను, జ్యోత్స్న మనసులో నేను లేనని. కానీ ఇప్పుడు చెప్తున్నా, జ్యోత్స్న మనసులో నేనే ఉన్నాను. తన మాటల్లో, చేతల్లో, చూపుల్లో నా మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. నేను కూడా తనని ఇష్టపడుతున్నా. తనతో కలిసి బతకాలని ఆశపడుతున్నా. అది కూడా మీ అందరి ఆశీస్సులతోనే అని అంటాడు సూరజ్. దాంతో చప్పట్లు కొట్టి అంతా ఆశీర్వాదం అందిస్తారు. మొత్తానికి సాధించావు, కంగ్రాట్స్ అని అంటుంది దీప. ఇక దాసు అయితే, నాకు అంత కొత్తగా ఉంది. ఇంత పెద్ద సర్ప్రైజ్ని చూపిస్తావని అనుకోలేదురా అని అంటూ ఉంటాడు దాసు కార్తీక్ తోటి. ఇప్పుడు అసలైన బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నిజంగా నా మనవడు అయిపోయావురా. చిన్న మనవడా, చిన్న మనవరాలా, వచ్చి కేక్ కట్ చేయించు. ఈ రోజు సూరజ్ పుట్టినట్టు లేదు, ఈ శివనారాయణ మళ్ళీ పుట్టినట్టు ఉంది అంటూ ఎమోషనల్ అవుతాడు శివనారాయణ. ఆ తరువాత సూరజ్ కేక్ కట్ చేయడంతో సంబరాల్లో మునిగిపోతారు. జ్యోష్ణ దగ్గరుండి సూరజ్తో కేక్ కట్ చేపిస్తుంది. ఇక ఫస్ట్ పీస్ని ప్రేమగా జ్యోష్ణకి తినిపించడానికి సందేహిస్తూ ఉంటాడు సూరజ్. ఇకపై నీ ప్రియారిటీ మొత్తం జ్యోష్ణనే, మేమేం అనుకోంలే, తినిపించయ్యా మరిది అని అంటుంది దీప. దాంతో ప్రేమగా జ్యోష్ణకి కేక్ తినిపిస్తూ ఉంటాడు సూరజ్.